ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర సాధనకు 5 కోట్ల మంది చేతులు కలపాలని చంద్రబాబు పిలుపు. ప్రతి ఏడాది ప్రత్యేక అవార్డులు ఇస్తామని ప్రకటన. ఈ నెలాఖరుకు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తామన్న సీఎం. ఒక్క మెసేజ్ తో ప్రజల వద్దకే వచ్చి సమస్య పరిష్కరిస్తామని వెల్లడి. పోలవరంలో ప్రారంభమైన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం. జర్మనీ నుంచి తెచ్చిన యంత్రాలతో పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థ. సింగపూర్లో ఫలిస్తున్న సీఎం బృందం పెట్టుబడుల వేట. హైదరాబాద్ లో ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీటీ గ్లోబల్ ఒప్పందం. తెలంగాణలో పేదలను రేషన్ కార్డులకు దూరం చేసే కుట్ర జరుగుతోందన్న బీఆర్ఎస్. కొట్టిపారేసిన ఉత్తమ్ అర్హులందరికీ ఇస్తామని వెల్లడి. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ మృతి. 16న జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయినట్లు నక్సల్స్ ప్రకటన. ఆర్జీకార్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచార కేసులో సీల్దా కోర్టు తీర్పు. సంజయ్ రాయ్ను దోషిగా నిర్ధారించిన జడ్జ్. ఎల్లుండి శిక్ష ఖరారు. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక. రోహిత్ కే జట్టు పగ్గాలు. డిప్యూటీగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ కు తొలిసారి వన్డే ఛాన్స్. స్వచ్ఛాంధ్ర సాధన కోసం ఏపీలోని 5 కోట్ల మంది ప్రజలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కోసం కృషి చేయాలని సూచించారు. స్వచ్ఛ భారత్ లో కేంద్రం అవార్డులు ఇచ్చినట్లు రాష్ట్రంలో కూడా ప్రతి ఏడాది స్వచ్ఛ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. మైదుకూరు కూడలి నుంచి హైస్కూల్ వరకు స్వచ్ఛ ఆంధ్ర ఉద్దేశ్యం తెలుపుతూ చంద్రబాబు పాదయాత్ర చేశారు. ఈ ర్యాలీలో ఆకుపచ్చ జెండాలతో విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అనంతరం సుబ్బరాయుడు అనే వ్యక్తి ఇంటికెళ్లిన చంద్రబాబు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంపై ఆరా తీశారు. తర్వాత స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రజలతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రధాని మోదీ సారథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టామని, ప్రజలంతా పారిశుద్ధ్య సాధన దిశగా చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ఇల్లు, పరిసరాలు, పని ప్రాంతం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. మన శుభ్రత అలవాట్లు చూసి పిల్లలు స్ఫూర్తి పొందాలన్నారు. పర్యాటక అభివృద్ధికి పరిశుభ్రత కీలకమన్న చంద్రబాబు చెత్త నుంచి కరెంట్, బయోఫ్యూయల్, కంపోస్ట్ ఎరువులు తయారు చేసి సంపద సృష్టించవచ్చని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కృషి చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. 3వ శనివారం ఏ ఆఫీసు పనిచేయక్కర్లేదు. అందరం శ్రద్ధ పెడదాం. ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసి భవిష్యత్తులో అది ఒక లెగసీగా తయారు చేసే వరకు దీనికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్షేమ చెత్త ఉంది, ఏదో తడి చెత్త ఉంది. ఈ రెండు కూడా సెగ్రిగేట్ చేస్తారు కొన్ని దేశాలు. దీనికి స్పష్టమైన కార్యక్రమం RFID పెడుతున్నాం. అవసరమైతే QR కోడ్ పెడతాం. ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేశారా లేదని 100% మానిటర్ చేసే మెకానిజానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అటు ఏపీ వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ను ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. 2047 వికసిత భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలో చేస్తున్న స్వచ్ఛతా కార్యక్రమాలు, డంపింగ్ యార్డు నిర్వహణను పరిశీలించారు. తొలుత డంపింగ్ యార్డు ఆవరణలో మొక్కలు నాటిన పవన్ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో చేపట్టిన వర్మీ కంపోస్టు తయారీ, ఇతర ఉత్పత్తుల్ని పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని పవన్ సన్మానించారు. చెత్తను వేరు చేయడం, దాన్ని పునర్వినియోగం చేయడం ద్వారా చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చని ఆయన వెల్లడించారు. పునర్వినియోగానికి పనికొచ్చే చెత్తను ఇంట్లోనే వేరు చేయాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ ఆలోచనకు ప్రజల సహకారం కూడా కావాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ఆ పరిశుభ్రతని కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మన చెత్తను బయటపడేయటం కాదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. ఈ రోజు ప్రారంభించేది అద్భుతాలు 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకుని దీన్ని ఒక భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున ఇనిషియేట్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ఇవాళ ప్రారంభించారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు నిలిచిపోగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారానికి రాగానే వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ వాల్ ను పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పాత డయాఫ్రమ్ వాల్ కు 6 మీటర్ల ఎగువన నిర్మిస్తున్నారు. ఈ ఉదయం 10:19 కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను జలవనరుల శాఖ అధికారులు ప్రారంభించారు. ముందుగా ప్రాజెక్టు ప్రాంతంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి భారీ యంత్రాలకు పూజలు చేశారు. తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను బేవర్ కంపెనీ ప్రతినిధులు ప్రారంభించారు. మొత్తం 990 కోట్ల రూపాయల వ్యయంతో 1.396 కిలోమీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ ను 1.5 మీటర్ల మందంతో నిర్మిస్తున్నట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి చెప్పారు. డయాఫ్రమ్ వాల్ పనులు సగం పూర్తి కాగానే సమాంతరంగా ఎర్తకం రాక్ఫిల్ డ్యాం నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలో 1200 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వాహన పార్క్ ఓరకల్ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుకు పీపుల్ టెక్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు తగ్గట్టు ఏపీ తదుపరి తరం పరిశ్రమలకు గమ్యస్థానంగా ఎదుగుతోందని లోకేష్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేసిన ఆయన, అందరం కలిసి భవిష్యత్తు తరాలకు సరికొత్త ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామన్నారు. కర్నూలు జిల్లాలో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ఓరకల్ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు దేశ ఈవీ పర్యావరణ వ్యవస్థకు గేమ్ చేంజర్ కానుందని అభిప్రాయపడ్డారు. ఈ 1200 ఎకరాల ఈవీ పార్క్ 1800 కోట్ల రూపాయల పెట్టుబడితో 25,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. R&D కేంద్రాలు, టెస్టింగ్ ట్రాక్లు, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ స్పేస్ సహా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఇది 13,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని తేల్చి చెప్పారు. సింగపూర్లో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చేస్తున్న ప్రయత్నాల్లో ముందడుగు పడింది. హైదరాబాద్లో ఏఐ ఆధారిత అత్యాధునిక డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ముందుకొచ్చింది. మొత్తం 3,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అటు తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను సింగపూర్ సెమీ కండక్టర్ పరిశ్రమ అసోసియేషన్ ప్రతినిధులకు సీఎం బృందం వివరించగా వారు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్ నినాదంతో పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సత్ఫలితాలు సాధిస్తోంది. ప్రముఖ డేటా సెంటర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ 3,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏఐ ఆధారిత డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లో డేటా సెంటర్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ముచ్చర్లలోని మీర్ఖాన్ పేటలో ఏర్పాటు చేసే డేటా సెంటర్కు సంబంధించి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ గ్రూప్ సీఈఓ బ్రూనో లోపేజ్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇప్పటికే ఈ కంపెనీ హైదరాబాద్ హైటెక్ సిటీలో డేటా సెంటర్ నిర్వహిస్తుండగా కొత్త క్యాంపస్తో కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. 10 ఏళ్లలో గిగావాట్ సామర్థ్యానికి విస్తరించాలనే లక్ష్యంతో తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అంతకుముందు సింగపూర్లో సెమీ కండక్టర్ పరిశ్రమ అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న శ్రీధర్ బాబు, తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులున్నాయని చెప్పారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇవ్వనున్న ప్రోత్సాహకాలను వెల్లడించిన మంత్రి, ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న వేళ తెలంగాణ కీలకమైన కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన SSIA ప్రతినిధులు తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమలో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. ఈ ఏడాది చివర్లో తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్ సందర్శించి పరిశీలన జరుపుతుందని SSIA ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్లో ఎస్టీటీ గ్లోబల్ పెట్టుబడుల నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు సహా తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు సాంకేతిక ఆవిష్కరణలకు ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఎస్టీటీ గ్లోబల్ సీఈఓ బ్రూనో లోపేజ్ అన్నారు. అటు సింగపూర్ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హెయిన్తో సమావేశమైన రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాలపై చర్చించారు.
ప్రధానంగా పట్టణాభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరులు నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, సెమీకండక్టర్లు, తయారీ, పర్యావరణం, స్థిరత్వం, సాంకేతికత సహా వివిధ రంగాల్లో అవకాశాలను వివరించారు. నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, నీటి నిర్వహణ, స్థిరత్వ ప్రణాళికల్లో తెలంగాణతో భాగస్వామ్యంపై సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని గ్రేస్ హెయిన్ హామీ ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. వచ్చే 10 ఏళ్లలో పెరిగే తెలంగాణ అవసరాల దృష్ట్యా 31,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక తయారు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. భవిష్యత్తులో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 22,400 మెగావాట్లకు పెరగనుందని చెప్పారు. హైదరాబాద్లో తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో పలువురు అభ్యర్థులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి నియామక పత్రాలు అందజేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెడితే క్రమంగా పరిస్థితి చక్కదిద్దుతున్నట్లు భట్టి తెలిపారు. రైతుల మోటార్లకు సోలార్ పంపు సెట్లు అందించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. తెలంగాణలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉద్యోగం, ఉపాధి కలిగేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని భట్టి వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి ఇటు ప్రభుత్వ పరంగానో, ప్రైవేట్ పరంగానో, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానో ఏదో ఒక ఉపాధి దొరికే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం మీకోసం ఆలోచన చేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్తాం. మా అందరి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలంతా బాగా చదువుకోవాలి. చదువుకున్నటువంటి వాళ్ళంతా ప్రపంచంతో పోటీ పడాలి. ఆ పోటీ పడినటువంటి మేధస్తో మార్గదర్శకులుగా ఎదిగేంత స్థాయిలో ఉండాలని బలంగా కోరుకుంటున్నాను. పేదలను రేషన్ కార్డులు, రేషన్కు దూరం చేసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన పేదలకు సంక్షేమ పథకాల్లో ఎలా కోత పెట్టాలా అని సర్కారు చూస్తోందని ఆక్షేపించారు. రేషన్ కార్డుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన హరీష్ రావు రేషన్ కార్డుల జారీకి కులగణన సర్వేకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. గతంలో మీ సేవ, ప్రజాపాలన సమయంలో ఇచ్చిన దరఖాస్తులను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రేషన్ కార్డుల కోసం గ్రామాలు, పట్టణాల్లో ఆదాయ పరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం కోసం ఉపాధి హామీ కూలీల్లో కేవలం 6 లక్షల మందిని మాత్రమే అర్హులుగా తేల్చారని విమర్శించారు. ఎకరంలోపు భూమి ఉన్న వారందరికీ ఆత్మీయ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరమైతే 2 రోజులు వాయిదా వేసుకొనైనా సరే అర్హులకి రేషన్ కార్డులు ఇచ్చే విధంగా నిబంధనలు సవరించండి. మీరు ఆన్లైన్లో పెట్టిన వాళ్ళను, ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులను కూడా కన్సిడర్ చేయండి. లేదంటే మీకు గ్రామాన నిరసనలు తప్పవు. రేషన్ కార్డులు రాని వాళ్ళు, వ్యవసాయ కూలీల పథకం వర్తించని వాళ్ళు ఎక్కడికక్కడ నిలదీయండి, ప్రశ్నించండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తుంది. మీకు నిలదీతలు వద్దనుకుంటే నిబంధనలు సవరించండి. నిజమైన పేదలకు, నిజమైన అర్హులకు వ్యవసాయ కూలీల పథకం వర్తింపజేయండి. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక్క కులగణన ఆధారంగానే రేషన్ కార్డులు జారీ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు. కులగణన సహా సామాజిక ఆర్థిక సర్వే, పాత రేషన్ కార్డుల ఆధారంగా కొత్త కార్డులు ఇవ్వడానికి పేర్లు నమోదు చేసినట్లు తెలిపారు. ఇంకా ఎవరికైనా కార్డులు రాకుంటే గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి సూచించారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతరం కొనసాగుతుందన్న మంత్రి అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందే వరకు జారీ ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులందరికీ కార్డులు ఇస్తామన్నారు. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్కతాలోని ఆర్జీకార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ను సీల్దా కోర్టు దోషిగా తేల్చింది. అతడికి ఈ నెల 20న శిక్ష ఖరారు చేయనుంది. హత్యాచార ఘటన జరిగిన 162 రోజుల్లోనే కోర్టు తీర్పు వెలువడగా దోషి సంజయ్ రాయ్కు ఉరిశిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఆన్ డ్యూటీ డాక్టర్పై హత్యాచారం చేసిన కేసులో నిందితుడు సంజయ్ రాయ్ను సీల్దా కోర్టు దోషిగా తేల్చింది. జూనియర్ డాక్టర్పై సంజయ్ రాయ్ అత్యాచారం చేసి హత్య చేసినట్టు భారతీయ న్యాయ సంహితలోని 64, 66, 103/1 సెక్షన్ల కింద నిర్ధారించిన కోర్టు ఈ నెల 20న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది.
సీల్దా కోర్టు జడ్జి తీర్పు వెలువరిస్తున్న సమయంలో మాట్లాడిన సంజయ్ రాయ్ తాను ఈ నేరానికి పాల్పడలేదని తెలిపాడు. నేరం చేసిన వారిని వదిలేశారని, ఇందులో ఓ ఐపీఎస్ పాత్ర ఉందన్నాడు. ఈ దశలో స్పందించిన జడ్జి శిక్ష ఖరారు చేసే సమయంలో మాట్లాడేందుకు అవకాశమిస్తామని తెలిపారు. 2023 ఆగస్టు 9న రాత్రి కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి సెమినార్ రూమ్ లో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలిపై లైంగిక దాడి చేసి చంపేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ ని మరుసటి రోజే పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు రాగా కోల్కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. తరువాత సీబీఐ సంజయ్ కి లైట్ డిటెక్టర్ పరీక్షలు చేసి 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేసింది. సంజయ్ డిఎన్ఏ మృతురాలి శరీరంపై లభించినట్టు తెలిపింది. అతడి వెంట్రుకలు, బ్లూటూత్ ఇయర్ ఫోన్ ఘటనా స్థలంలో లభించినట్టు పేర్కొంది. సంజయ్ దుస్తులు, చెప్పులపై మృతురాలి రక్త నమూనాలు ఉన్నట్లు అభియోగపత్రం సమర్పించింది. అతడు ఒక్కడే అఘాయిత్యానికి పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది. అన్ని సాక్ష్యాలు పరిశీలించిన సీల్దా కోర్టు సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చింది. కోర్టు తీర్పు తర్వాత దోషి సంజయ్ రాయ్ ను కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలుకు తరలించారు. సీల్దా కోర్టు తీర్పు తర్వాత న్యాయ వ్యవస్థపై తమకున్న నమ్మకం నిలిచిందని బాధితురాలి తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. ఈ తీర్పు వెలువడటానికి ముందు కోర్టు బయట పెద్ద సంఖ్యలో గుమిగూడిన ప్రజలు వైద్యురాలికి న్యాయం జరగాలని నినదించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు వద్ద భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. వాట్సాప్ గవర్నెన్స్ ను ఈ నెలాఖరులోనే తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెడితే ప్రజల ముందుకే వచ్చి సమస్యలు పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభలో పాల్గొన్న చంద్రబాబు పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది ఎన్టీఆర్ కల అన్నారు. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చెప్పారు. రాయలసీమలో తెలుగుదేశం చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇస్తుందని, ఇప్పుడిప్పుడే కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నామని తెలిపారు. పోలవరం నుంచి ఒక 200 నుంచి 300 టీఎంసీ నీళ్లు రాయలసీమకు వస్తే ఇంకా రాయలసీమను ఎవ్వరూ పట్టలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రగతి వైపు పరుగు పెట్టే పరిస్థితి వస్తుంది. 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో గోదావరి, పెన్నా, పోలవరం, బనకచెర్ల వరకు అనుసంధానం చేయగలిగితే అది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. రాయలసీమ రైతాంగం మీసం తిప్పి బతికే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 29వ వర్ధంతిని ఏపీ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మరణం లేని జననం ఎన్టీఆర్దని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. విజయవాడ పడమటలోని ఎన్టీఆర్ విగ్రహానికి బీజేపీ నేతలతో కలిసి నివాళులు అర్పించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రక్తదాన క్యాంపును మంత్రులు ప్రారంభించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఎంపీ కేశినేని చిన్ని తన కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. కడపలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి అంజలి ఘటించారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి దంపతులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణలోనూ ఎన్టీఆర్ కు కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏపీ మంత్రి నారా లోకేష్ తల్లి భువనేశ్వరితో కలిసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ప్రభంజనమని అన్నారు. ఎన్టీఆర్ వంటి వారికి మరణం ఉండదని ఆయన కుమారుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఆయన నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తెల్లవారుజామునే ఘాట్ వద్ద అంజలి ఘటించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు బాలకృష్ణ పళ్లను పంపిణీ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో టీడీపీ నేతలు, ఎన్టీఆర్ అభిమానులు వర్ధంతిని నిర్వహించారు. ఎన్టీఆర్ అటు సినీ నటుడిగా, ఇటు రాజకీయ నాయకుడిగా ప్రజల్లో చెరగని ముద్ర వేశారని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. సేవలను ముందుకు తీసుకెళ్లేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఆయన 29వ వర్ధంతి సందర్భంగా ట్రస్ట్ భవన్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె నివాళి అర్పించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కు నిధుల కోసం సంగీత దర్శకుడితో విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఫిబ్రవరి 15 నాటికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటై 28 ఏళ్లు పూర్తవుతాయన్న ఆమె విజయవాడ మ్యూజికల్ నైట్ టికెట్లను బుక్ మై షోలో కొనుగోలు చేసి ట్రస్ట్ సేవల్లో చేయి కలపాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరికి చెరువు పరిధిలోని అక్రమ కట్టడాలను త్వరలోనే కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అక్రమ నిర్మాణాల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఓ ఆలయానికి సంబంధించిన కోనేరు పరిధిలోని భూములను కబ్జా చేస్తూ గుడి పేరుతో రూమ్లు కట్టించి విక్రయిస్తున్నారని స్థానికులు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చెరువుని ఆనుకొని ఉన్న భూదేవి హిల్స్, బాలకృష్ణ నగర్ కాలనీలను రంగనాథ్ పరిశీలించారు. అనంతరం ఆలయం పరికి చెరువును పరిశీలించారు. దేవాలయ భూమి 25 ఎకరాలు కబ్జాకు గురవుతోందని తన దృష్టికి రావడంతో అధికారులపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. భూ ఆక్రమణదారుపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఛత్తీస్గఢ్లో 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో తమకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు మావోయిస్టులు స్వయంగా ప్రకటించారు. బీజాపూర్ జిల్లా ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 12 మంది నక్సల్స్ హతమైనట్లు పోలీసులు ప్రకటించగా, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ అలియాస్ చొక్కారావు చనిపోయారని మావోయిస్టులు ప్రకటించారు. ఈ మేరకు ఓ కరపత్రాన్ని విడుదల చేసిన మావోయిస్టులు బీజాపూర్ ఎన్కౌంటర్లో 18 మంది సహచరులను కోల్పోయామని తెలిపారు. చొక్కారావుపై తెలంగాణ పోలీసులు 50 లక్షల రూపాయల రివార్డు ఉందని తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వాపల్లి ప్రాంతానికి చెందిన దామోదర్ అలియాస్ బడే చొక్కారావు కామ్రేడ్ మల్లన్గా కూడా సుపరిచితులు. ఈ కాల్పులో దామోదర్ సహా నక్సల్స్ కీలక నేతలు హుంగి, దేవే, జో, నరసింహారావు కూడా మృతి చెందినట్లు మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రంలో వెల్లడించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన కేసులో ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ దుర్గులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని కైలాష్ కన్నోజియాగా గుర్తించిన పోలీసులు ఛత్తీస్గఢ్లోని దుర్గు రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. ముంబై హావడా జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్లో ముంబై నుంచి వెళ్తున్న నిందితుడిని దుర్గు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు టికెట్ లేకుండా జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నట్లు ఆర్పీఎఫ్ పోలీసులు చెప్పారు. ముంబై పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడిని పట్టుకున్నామని వెల్లడించారు. తర్వాత వీడియో కాల్ ద్వారా నిందితుడిని ముంబై పోలీసులు నిర్ధారించారని చెప్పారు. ఓ పోలీసు బృందం ముంబై నుంచి దుర్గుకు బయలుదేరింది.